హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ ఎంటర్టైన్మెంట్. నిన్న జరిగిన బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ గురించి ఈరోజు క్లియర్గా మాట్లాడదాం. సో మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే శ్రీనివాస్ సాయి హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు. సో అండ్ ఇంకా నిన్న జరిగిన ఎపిసోడ్లో కొన్ని సజెషన్స్ నాగార్జున గారు హౌస్మేట్స్కి ఇవ్వడం జరిగింది. ఎస్పెషల్లీ టాప్లో ఎవరున్నారు అండ్ ఇంకా ఎగ్జిట్కి దగ్గరగా ఎవరున్నారు, ఇది క్లియర్గా హౌస్మేట్స్ అందరినీ కూడా అడిగారు. వాళ్ళందరూ కూడా చాలా క్లియర్గా ఎవరెవరు విన్నింగ్కి దగ్గరలో అనిపిస్తున్నారు అనేది కొంతమంది జెన్యున్గా చెప్పారు. కొంతమంది స్ట్రాటజీగా తను విన్ అవ్వాలి, తనే విన్నరు అనుకునేవాళ్ళు వాళ్ళ పేరు వాళ్ళు చెప్పుకునే ఛాన్స్ లేదు కాబట్టి వాళ్ళు ఎవరినైతే అనుకుంటున్నారో వాళ్ళకి ఆపోజిట్గా ఎవరైతే ఫుల్ టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నారు, డెఫినెట్గా మనం కాకుంటే లేదు వాళ్ళే విన్నర్ అవుతారు అని మనసులో ఎవరినైతే అనుకుంటున్నారో వాళ్ళ పేరు చెప్పి వాళ్ళకి ఎలివేషన్ ఇవ్వకుండా వేరే వాళ్ళ పేరు కూడా చెప్పారు. సో ఇటువంటి టాక్టిక్స్ స్ట్రాటజీ ఇక్కడ కూడా యూజ్ చేశారు. సో దాని గురించి మాట్లాడదాం. అండ్ ఇంకా దివ్య తనూజాని టార్గెట్ చేసిన పాపానికి, తనూజాని కెప్టెన్సీ టాస్క్ నుంచి ఎలిమినేట్ చేసిన పాపానికి దివ్య నిన్న ఎపిసోడ్లో టార్గెట్ అయింది. దివ్యాని చాలా టార్గెట్ చేసి మాట్లాడినట్టు అనిపించింది నాకు. ఆఫ్కోర్స్ తనకి సజెస్ట్ చేశారు, స్వీట్ వార్నింగ్ ఇచ్చారు, నీ క్రెడిబిలిటీయే పోతుంది అని చెప్పేసి దివ్యకి కూడా చెప్పడం జరిగింది. సో దివ్య స్టాండ్ తీసుకున్న విధానం అంటే దివ్య దానికి ఒక క్లారిటీ ఇచ్చి మాట్లాడారు. సో మాట్లాడినప్పటికీ కూడా అక్కడ ఇటువైపు డెమన్ పవన్, ఇంకోవైపు భరణి వీళ్ళిద్దరిని అడిగినప్పుడు డెమోన్ పవన్ కొన్ని చెప్పాడు. తను చేసిన మిస్టేక్స్ ఏంటి అనేది డెమోన్ పవన్ చెప్పాడు. కాకపోతే ముందు భరణి గారిని అడిగినప్పుడు భరణి అంత చెప్పినా కూడా భరణి చాలా సింపుల్గా చెప్పేశారు. తను వాంటెడ్లీ చేసినట్టు అనిపించలేదు సార్, తను ఇమాన్యుయల్ని గెలిపించాలనుకుంది, సో తనుజని టార్గెట్ చేసేమి చేయలేదని క్లియర్గా చెప్పేశాడు లేపి అడిగినప్పుడు. సో మళ్ళీ డెమన్ పవన్ అడిగారు. డెమన్ పవన్ ఏవో 3 మిస్టేక్స్ చెప్తే ఆ మిస్టేక్స్ చూసావమ్మ దివ్య అది అని చెప్పేసి నాగార్జున గారు అక్కడ చెప్పడం జరిగింది. సో ఇట్లా తనూజ గురించి కొంచెం సపోర్ట్ అంటే అది మనం ఫస్ట్ నుంచి అనుకుంటున్నాం, ఆడియన్స్ కూడా అదే అనుకుంటున్నారు, అదే కామెంట్ చేస్తున్నారు. విన్నర్ కూడా ఇంకా తనే కదా, కప్పిచ్చి పంపించండి, ట్రోఫీ తనకే ఇచ్చి పంపించండి అని సో వాళ్ళు కూడా ఫిక్స్ అయిపోయారు. అండ్ ఇంకా కళ్యాణ్కి సంబంధించి కళ్యాణ్ ఏదైతే వాళ్ళు రెబల్స్ దివ్య అండ్ ఇంకా సుమన్ శెట్టి రెబల్స్ అని కనిపెట్టేశాడో, తనకి తెలిసినా కూడా తను చెప్పకుండా తనని వాళ్ళే ఎలిమినేట్ చేశారని తెలిసినా కూడా వాళ్ళ టీంని గెలిపించాలని తను ఎంత మెచ్యూర్డ్గా ఆలోచించి మెచ్యూర్డ్గా గేమ్ ఆడాడో అది ఆ ఎపిసోడ్లో చూపించలేదు. ఆ ఎపిసోడ్లో చూపించలేదు, కావాలని కళ్యాణ్ని తొక్కేస్తున్నారు, వెనక్కి నెట్టేస్తున్నారు, ఈ కామెంట్స్ వస్తున్నాయి కాబట్టి దాని గురించి మాట్లాడాలి కాబట్టి అది ఎపిసోడ్లో లేకపోయినా సో ఇప్పుడు కళ్యాణ్ గురించి జస్ట్ మాట్లాడితే ఇప్పుడు అక్కడ జరిగిన ఆ ఎపిసోడ్లో జరిగిన సిచ్యువేషన్ ఎలా ఉంది, తను ఎంత బాగా ఆలోచించి వాళ్ళతో ఆ రెబల్స్ అనేది వాళ్ళని కనిపెట్టేలాగా చేసి వాళ్ళని కనిపెట్టి వాళ్ళతో తను ఎలా మూవ్ అయ్యాడు అనేది ఎపిసోడ్లో చూసుంటే చూసే వాళ్ళ ఆడియన్స్ అందరికీ కూడా కళ్యాణ్ మీద ఇంకొంచెం ఇంప్రెషన్ వచ్చేది. కానీ అది జస్ట్ ఒక మాట రూపంలో చెప్పేసి అప్రిషియేషన్ ఇచ్చేసి అంటే మళ్ళీ దాని గురించి మాట్లాడలేదని కామెంట్స్ వస్తున్నాయని చెప్పేసి దాని గురించి జస్ట్ మాట్లాడేస్తే ఓకే కళ్యాణ్కి ఇవ్వాల్సిన క్రెడిట్ కళ్యాణ్కి ఇచ్చారు, కొంచెం ఎలివేట్ చేశారు అనే భావనలోకి వచ్చేస్తారు అని చెప్పేసి ఏదో ఒక మాట చెప్పేస్తే అది నిజంగా అంత ఇదిగా అనిపించలేదు. ఎపిసోడ్ చూస్తే ఒకలా ఉంటుంది, లేదు తను ఇలా చేశాడు వెల్డన్ అని చెప్పి జస్ట్ ఒక అప్రిషియేషన్, ఆ వీడియో ఆ ప్రూఫ్ ఏది కూడా ఆడియన్స్కి చూపించకుండా ఒక మాట చెప్పేస్తే అది వేరేలా ఉంటుంది. సో నాకు అది అంత ఇదిగా అనిపించలేదు. అండ్ ఇంకా సో తన గేమ్ గురించి అంతా బాగా మాట్లాడారు. కళ్యాణ్ తన తీసుకునే స్టాండ్, తను ఆలోచన విధానం దీని గురించి ఎస్పెషల్లీ నాగార్జున గారు ఎస్పెషల్లీ మాట్లాడినప్పటికీ తను పెద్ద పట్టించుకోను సార్, నేను ఇదంతా నాకు మామూలే, పెద్ద లైట్ తీసుకుంటాను, నేను హౌస్లో ఎవరిని కూడా నమ్మను, దివ్యాన్ని నమ్ముతావా మళ్ళీ అంటే దివ్యనే కాదు నేను ఎవరిని నమ్మను, తనకు క్లారిటీ ఉంది.
ఆ క్లారిటీని ఎందుకు మళ్ళీ మ్యానిపులేట్ చేసే విధంగా నువ్వు ఇలా ఉంటే ఎలాగా, ఇలా ఆలోచిస్తే ఎలాగా అనేది అలా అంటే అలా తన మెచ్యూరిటీ అది, తన గేమ్ స్ట్రాటజీ అది, తన క్యారెక్టర్ అది, తను అలాగే ఉన్నాడు కాబట్టి తను అంతే మంచితనంతో ఆడుతూ వస్తున్నాడు కాబట్టి అందరితో బాగున్నాడు. అసలు గేమ్లో కనిపించట్లేదు అన్న కళ్యాణ్ ఇప్పుడు టాప్ వరకు వచ్చాడు. ఇప్పుడు తనూజ అండ్ ఇంకా కళ్యాణ్ వీళ్ళిద్దరికీ ఓటింగ్ అనేది టాప్లో ఉంది. కళ్యాణ్ది మనకి ఓటింగ్ చేంజ్ అయిందనేది కనిపించింది. తన గేము, తన ఇంప్రూవ్మెంటు, తను టాప్లోకి నిజంగానే వచ్చారా, ఓటింగ్ అనేది నిజంగానే వచ్చిందా, ఎలా వచ్చింది ఓటింగు, తను టాప్లోకి రావడం అనేది అసలు అది ఫెయిర్గానే అనిపిస్తుందా అనేది మనకి చూస్తుంటేనే కనిపిస్తుంది తన గేమ్. కానీ తనూజ విషయంలో ఫస్ట్ నుంచి టాప్లో ఉన్నారు. ఆడియన్స్ మొన్న వచ్చిన తర్వాత అక్కడ ఆడియన్స్ అందరూ కూడా ఎవరు టాప్లో ఉన్నారంటే సుమన్ శెట్టికి ఓట్ చేశారు అందరూ కూడా. సో మరి ఇది ఏంటి అనేది మనం క్లారిటీ తెచ్చుకోవాలి. సో కళ్యాణ్ క్లారిటీతో ఉన్నారు. కళ్యాణ్కి ఎంత చెప్పినా కళ్యాణ్ వినలేదు. నా క్లారిటీ నాకుంది, సో నేను ఎవరిని నమ్మను సార్, నేను ఇంకా అది పెద్దలు పట్టించుకోలేదు, నాకు తెలుసు, తర్వాత దివ్య చెప్పింది అని చెప్పేసి చెప్పాడు. అంటే అక్కడ దివ్యాని కొంచెం నెగిటివ్ చేద్దామా లేకపోతే ఏదో చేద్దామని చూసారంటే తనూజాని టార్గెట్ చేస్తే, తనూజాని ఎలిమినేట్ చేసే విధంగా లేదంటే నామినేట్ చేసే విధంగా ఉంటే నీకు డేంజర్ అవుతుంది అనేది ఒక ఇండైరెక్ట్ వార్నింగ్ లాగా అనిపించింది అనమాట అది. సో అఫ్కోర్స్ శ్రీనివాస్ సాయి ఎలా ఎలిమినేట్ అయ్యి వచ్చారంటే తనూజాని టార్గెట్ చేయబట్టే ఎలిమినేట్ అయ్యి వచ్చారు. అండ్ ఇంకా తన పర్ఫార్మెన్స్ కూడా కనిపించలేదు, ఉన్న వాళ్ళలో తను ఓటింగ్ అనేది తక్కువ పడ్డానికి కూడా ఇది ఒక రీజన్. ఇప్పుడు మరి దివ్య పరిస్థితి ఏంటంటే దివ్య నిజంగా అంటే దివ్యాని నిన్న అంత టార్గెట్ చేసి నెగిటివ్ చేయడానికి చూసారు. తన స్ట్రాటజీ తను యూజ్ చేసింది, తను ఏదైతే చేయాలనుకుందో అది చేసింది, దానికి అందరినీ యూజ్ చేసుకుంది. అంటే అందరినీ తను చెప్పింది జరిగేలాగా చేసేలాగా చేసుకుంది అంటే తను మాస్టర్ మైండే కదా అక్కడ. సో మోసం చేసింది అఫ్కోర్స్, ఇచ్చిన మాట అక్కడ తను ఇమాన్యుయల్ కూడా ఉన్నాడు కాబట్టి మేబీ తనకి ఆ క్షణం ఏమనిపించిందో అఫ్కోర్స్ ఓకే తను ఆ డెసిషన్ తీసుకున్నారు. బట్ తను అందరినీ ఒప్పించి అందరితో మాట్లాడి సో అందరినీ కూడా తను ఎలిమినేట్ అవ్వాలి అన్నట్టుగా, ఎలిమినేట్ చేయండి అన్నట్టుగా మాట్లాడడం అది తప్పైతే, రాముకి తనూజ మరి కళ్యాణ్ని నామినేట్ చేయమని చెప్పేసి తను రాసి మరీ చూపించడం అది మ్యానిపులేట్ అని చెప్పారు. కానీ ఎందుకు అంత సరదాగా అంత ఫన్నీగా నాకు వాళ్ళిద్దరూ కొట్టుకోవాలని చూడాలని ఉంది సార్ అని అంత స్వీట్గా చెప్పేస్తే, సో వాళ్ళు కొట్టుకోవడం తను చూడడం ఏంటి, తను చూడడానికి వేరే వాళ్ళని మ్యానిపులేట్ చేయడం ఏంటి, అది అంటే పెద్ద మిస్టేక్ కాదు అది. దివ్యాది మిస్టేక్ అయితే ఇది మిస్టేక్ కాదా? అక్కడ నామినేషనా ఎలిమినేషనా ఏంటి అనేది మ్యాటర్ కాదు, కానీ ఒక పర్సన్ని మ్యానిపులేట్ చేశారా లేదా అనేది కదా మ్యాటర్. సో అక్కడ కూడా అంత ఫెయిర్గా అనిపించలేదు. సో ఓకే మ్యాక్సిమం హౌస్లో ఉన్న వాళ్ళందరూ కూడా టాప్లో ఎవరు అంటే తనూజ టాప్లో ఉంది. తను గేమ్ బాగా ఆడుతుంది, తనే టఫ్ కాంపిటేటర్ అన్నట్టుగా తనూజకి చెప్పారు. అఫ్కోర్స్ ఇందులో కొంతమంది తన దగ్గర గోల్డెన్ బజర్ ఉంది, సో గోల్డెన్ బజర్ ఉంది కాబట్టి కొంచెం మంచిగా ఉండాలి, తనను కొంచెం ప్యాంపర్ చేయాలన్నట్టుగా కొంతమంది హౌస్మేట్స్ ఉంటున్నారు. అండ్ ఇంకా నెక్స్ట్ ఇమాన్యుయల్, మ్యాక్సిమం ఇమాన్యుయల్కి అందరూ కూడా టాప్లో ఉండొచ్చు అని చెప్పారు. ఎందుకంటే తను గేమ్ పరంగా అయితే 100% ఇస్తున్నాడు. ఎంటర్టైన్మెంట్, ఫిజికల్ టాస్క్ అన్నీ కూడా సూపర్. తనకి దాంట్లో మాత్రం అసలు మైనస్ లేదు. ఉన్న మైనస్ నామినేషన్స్లోకి రాకపోవడం, తన ఫ్యాన్స్ తన కోసం ఏం చేయడానికి స్కోప్ లేదు, ఓన్లీ ఆ ఎపిసోడ్లో తను చేసిన ఎంటర్టైన్మెంట్ కానీ ఆ ఫిజికల్ టాస్క్లో ఆడిన ఆ టాస్క్లు వీడియోలు కట్ చేసుకుని కొంచెం సోషల్ మీడియాలో వైరల్ చేయడానికి తప్ప ఓటింగ్ చేయడానికి ఎక్కడో ఉపయోగపడేలాగా తన నామినేషన్లోకి రాలేదు. ఇమాన్యుయల్ కూడా అదే అన్నారు, నా ఫ్యాన్స్ నిద్రపోతున్నారు అని చెప్పేసి. సో అఫ్కోర్స్ ఇప్పుడు ఏమైనా ఈ వీక్ నామినేషన్స్ కూడా స్టార్ట్ అయినాయి కదా, దానికి సంబంధించిన ప్రోమో కూడా వచ్చింది. మరి నామినేషన్స్లోకి వస్తాడా, ఎవరు నామినేట్ చేస్తారు, ఏ రీజన్తో నామినేట్ చేస్తారో చూద్దాం. అదొక మైనస్. ఇంకొకటి ఆ సేఫ్ గేమ్ అనే ముద్ర పడింది, సెల్ఫిష్ అనేది కూడా పడింది. నిన్న గౌరవ్ పవర్ తీసుకుని వాయిస్ నోట్ వినడంతో తను సెల్ఫిష్ అనేది కూడా ఒకటి పడింది. సో ఇది ఒకటి, ఇవి కొంచెం మైనస్. మరి నామినేషన్స్లోకి రాకుండా ఇప్పటివరకు అంటే సీజన్స్ అన్నిటిలోనూ 9th వీక్ ఇది
8 వారాలు నామినేషన్స్లోకి రాకుండా 3 టైమ్స్ క్యాప్టెన్ అయిన హౌస్మేట్ కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఇమాన్యుయల్. మరి ఆ ఇమాన్యుయల్కి విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా? సో నామినేషన్స్లోకి రాకుండా ఫిజికల్ టాస్క్లు ఆడి ఎంటర్టైన్ చేసి అందరితో బాగుండి విన్నర్ అవుతాడా ఇమాన్యుయల్? మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ ఇంకా అఫ్కోర్స్ తనూజకు సంబంధించి అందరూ ముందు నుంచి అనుకుంటున్నది, ఇది మనం డైలీ చెప్తున్నాం, డైలీ మాట్లాడుతున్నాం, అందులో ఎటువంటి మార్పు రావట్లేదు, ఎటువంటి చేంజ్ లేదు, అందరూ కూడా అదే మాట్లాడుతున్నారు. ఇంకా ఎందుకు, ఇక ఎలాగో ట్రోఫీ ఫిక్స్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ రన్నరప్గా ఎవరుంటారు లేదంటే టాప్ 5లో ఎవరుంటారు అనేది ఇది కొంచెం క్యూరియాసిటీ, ఎక్సైట్మెంట్ క్రియేట్ చేయండి ఆడియన్స్లో అన్నట్టుగా కొంతమంది మాట్లాడుతున్నారు. సో ఇంకా అలా చేస్తే బెటరే అనిపిస్తుంది. సో కప్పు ఎవరిదనేది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది కాబట్టి. అండ్ ఇంకా కొంతమంది కళ్యాణ్ చెప్పారు, సంజన డీమన్ పవన్ కూడా చెప్పారు. సో అఫ్కోర్స్ కళ్యాణ్ గేమ్ మనం చూస్తూనే ఉన్నాం, తను మెచ్యూర్గా ఆడుతున్నారు ఈ వీక్. కాకపోతే ఈరోజు జరగబోయే నామినేషన్ అనేది కళ్యాణ్కి మైనస్ అవ్వచ్చు. ఇక్కడ అందరూ కూడా, ఈవెన్ తనూజ ఫ్యాన్స్ కూడా ఈరోజు కళ్యాణ్ డెఫినెట్గా ఇక్కడ దివ్యాని నామినేట్ చేస్తాడు ఈ రీజన్తో, లాస్ట్ వీక్ జరిగిన ఆ ఇన్సిడెంట్తో అని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. మరి ఆ ఎక్స్పెక్టేషన్ని తను రీచ్ అవ్వకపోతే మేబీ అందరూ హర్ట్ అవ్వచ్చు. దివ్యాని నామినేట్ చేయాలి అని తనూజ ఫ్యాన్స్ కోరుకుంటారు. ఎందుకంటే దివ్య వల్లే తనూజ కెప్టెన్సీ టాస్క్ నుంచి ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. దివ్య చీట్ చేసి కళ్యాణ్ని ఎలిమినేట్ చేశారు టాస్క్ నుంచి. సో ఈ 2 విధాలుగా చూసుకుంటే అటు కళ్యాణ్ ఫ్యాన్సు ఇటు తనూజ ఫ్యాన్సు అందరూ కూడా దివ్యాని నామినేట్ చేయాలి అనేది కొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ కళ్యాణ్ నిఖిల్ని నామినేట్ చేసినట్టు ప్రోమోలో కనిపిస్తుంది. సో మరి ఆ నామినేషన్ వ్యాలిడా కాదా, పాయింట్స్ ఎట్లా ఉన్నాయో అది చూసిన తర్వాత మనం రేపు మాట్లాడవచ్చు. సో ఉన్న వాళ్ళలో సో వీళ్ళైతే ఫిక్స్ అయిపోయారు, తనూజ, ఇమాన్యుయల్ అండ్ ఇంకా కళ్యాణ్, నెక్స్ట్ పవన్, సో నెక్స్ట్ రీతు కూడా ఉండే ఛాన్స్ ఉంది. టాప్ 5లోకి కూడా వీళ్ళే ఉండొచ్చు మ్యాక్సిమం కూడా. సో సుమన్ శెట్టి కూడా ఉంటారు. సో వీళ్ళు మాత్రమే కనిపిస్తున్నారు. సంజన అండ్ ఇంకా భరణి, నాకు నెక్స్ట్ వీక్ వీళ్ళు డేంజర్ జోన్లోకి వచ్చి వీళ్ళిద్దరు నుంచి ఎవరైనా ఎలిమినేట్ అవుతారు అనిపిస్తుంది. లేదు అంటే నిఖిల్ కూడా రావచ్చు, వీళ్ళ ముగ్గురు నుంచి ఎలిమినేట్ అవ్వచ్చు. గోల్డెన్ బజర్ నెక్స్ట్ వీక్ యూజ్ చేయాలి తప్పనిసరిగా, లేదంటే ఇంకా పవర్ పోతుంది. మరి తనూజ పవర్ యూజ్ చేస్తారా లేదా చూడాలి. నిన్న నాకు చాలా బాధ అనిపించింది, ఎందుకు ఇలా డెసిషన్ తీసుకున్నారు అనిపించింది. రిలేషన్కి అసలు కొంచెం కూడా వాల్యూ లేదు కదా, ఎందుకు ఇలా రిలేషన్ పేరుతో ఆయనతో అలా ఆడుకున్నారు అనిపించింది. భరణి గారు డేంజర్ జోన్లోకి వచ్చినప్పుడు ఆల్రెడీ అనౌన్స్ చేశారు, అనౌన్స్ చేయకముందు అడిగి ఉంటే తనూజ డెసిషన్ ఎలా ఉండేదో, అనౌన్స్ చేసిన తర్వాత శ్రీనివాస్ సాయి ఎలిమినేట్ అవుతున్నారు అని చెప్పి, సో వీళ్ళిద్దరి నుంచి ఎవరు ఎలిమినేట్ అవ్వాలి, ఎవరు హౌస్లో ఉండాలి అనేది తనూజ గోల్డెన్ బజర్ యూస్ చేసి చెప్తావా అని అడిగినప్పుడు తర్వాత చిన్న బ్రేక్ ఇచ్చారు. పాపం భరణి గారు వెళ్ళి నిన్ను ఎప్పుడు ఏం అడగలేదు, ఈ ఒక్కటే అడుగుతాను, ఈ ఒక్కటి నా కోసం చెయ్యి అని చెప్పి ఎంత రిక్వెస్ట్ చేస్తుంటే పాపం ఆయన చూస్తే బాధ అనిపించింది. అసలు నాన్న బాండింగ్ అంటే ఎంత వాల్యూ. చాలామంది మాట్లాడారు కదా, నాన్న అంటున్నారు, అన్న అంటున్నారు, ఎందుకు వెళ్ళారు హౌస్లోకి? ట్రోఫీ మీకు వస్తే వాళ్ళకి ఏమైనా సాక్రిఫైస్ చేస్తారా? ఎందుకు ఆ రిలేషన్తో ఆయనతో ఆడుకోవడం, ఆయన బాధ పెట్టడం, ఆయన గేమ్ డౌన్ చేసి ఆయన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేలాగా చేసి మళ్ళీ హౌస్లోకి వచ్చిన, మళ్ళీ ఒక గోల్డెన్ ఛాన్స్ వచ్చినా కానీ మళ్ళీ ఆయన గేమ్ పక్కకి వెళ్ళేలాగా ఇలా వాళ్ళే రీజన్ అయ్యారు, వాళ్ళే కారణం అయ్యారు. అవన్నీ ఫేక్ రిలేషన్స్. ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు బయటపడతాయి. ఎవరు కూడా ట్రోఫీ సాక్రిఫైస్ చేయరు కదా ఆయన కోసం అని చెప్పి మాట్లాడారు కదా. నిన్న నాకు అనిపించింది అదే, ఆయన అడుగుతుంటే, అంత రిక్వెస్ట్ చేసి అడుగుతుంటే, అంటే తనూజ రియాక్ట్ అయిన విధానం కూడా నాకు పెద్దగా నచ్చలేదు. నేను ఆల్రెడీ వేరే వాళ్ళకి ప్రామిస్ చేశాను అని చెప్పేసి, ఓకే ఐ విల్ డూ మై బెస్ట్, నేను ఆలోచిస్తాను,
ఇలా తను మాట్లాడడం నాకు అరే అసలు నాన్న నాన్న అని నాన్న ఎలిమినేషన్ వరకు వెళ్ళినప్పుడు ఏంటి అసలు అక్కడ అంత ఆలోచించి అంత వేరే వాళ్ళకి ప్రామిస్ చేశాను అంటే తను క్రెడిబిలిటీ ఎక్కడ పోవద్దు. ఎవరికైతే మాట ఇచ్చారో ఆ మాట మీద నిలబడాలి. కానీ ఇక్కడ నాన్న నాన్న రిలేషన్ అని నాన్న కోసం నేను ఏమైనా చేస్తాను అని ఆయన కోసం ఏడవడం. ఎందుకంటే ఆ ఏడ్చినా కానీ ఎమోషనల్ డ్రామా వర్కౌట్ అవుతుంది కదా. ఎందుకు అనిపించిందంటే ఓకే తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత అక్కడ క్లియర్గా తెలుసు గోల్డెన్ బజర్ యూస్ చేస్తే ఆల్రెడీ అక్కడ ఎలిమినేట్ అయింది శ్రీనివాస్ సాయి. గోల్డెన్ బజర్ యూస్ చేస్తే ఎలిమినేట్ అయిన వాళ్ళు సేవ్ అవుతారు, వేరే డేంజర్ జోన్లో ఉన్న పర్సన్ ఎలిమినేట్ అవుతారు. అది అందరికీ తెలిసిన విషయమే కదా. మళ్ళీ అక్కడేదో భరణి గారికి ఫేవర్ చేస్తున్నట్టు, సార్ నేను ఇప్పుడు గోల్డెన్ బజర్ యూస్ చేస్తే ఎలిమినేట్ అయిన వాళ్ళు హౌస్లో ఉండి భరణి గారు ఎలిమినేట్ అవుతారా అని అడిగి అయితే నేను ఆడియన్స్ ఓట్స్తోనే వెళ్తాను అని చెప్పడం, అది ఒక ఎంత స్ట్రాటజీ అండి అసలు. అది నిజంగా నాకు అస్సలు అది అంటే అంత క్లియర్గా తెలుసు కదా. మళ్ళీ ఏదో ఫేవర్ చేసినప్పుడు మళ్ళీ ఆయన వచ్చి ఏదో థ్యాంక్స్ చెప్పాడే, మరి ఆయన ఏమనుకున్నాడో భరణి గారు. ఓకే సో ఇట్లా జరిగింది. నాకు ఎందుకు ఇలాగా సపోర్ట్ చేస్తున్నారు అనేది నాకు ఇంకా అర్థం కావట్లేదు, అది ఆడియన్స్ కూడా అర్థం కావట్లేదు. అంటే కిక్ గేమ్లో అంత కిక్ ఉండదు. ఒకటి ఇంకా వన్ సైడ్ ఫిక్స్ అయిపోయినప్పుడు ఆడియన్స్ కూడా అందరికీ కూడా తెలిసిపోయినప్పుడు ఇంకా కిక్ ఏముంది. సో అది రావాలంటే ఏదో చేంజ్ జరగాలి హౌస్లో. సో మరి ఇప్పుడు ఎమాన్యుయల్, కళ్యాణ్, ఈవెన్ డెమోన్ పవన్, రీతు వీళ్ళు కూడా ఛాన్స్ ఉంది. వీళ్ళు ఏమైనా తనూజాని ఢీకొట్టి ఓవర్కమ్ చేసి తన ఓటింగ్ని వీళ్ళు క్రాస్ చేసే ఛాన్స్ ఉందా లేదా చూద్దాం. నాకైతే కళ్యాణ్ గేమ్ అసలు చేంజ్ అయిన విధానం, తను మార్చుకున్న విధానం, తను టాస్క్ల్లో ఆడిన విధానం, అంటే ఒక్కరికి ఫేవర్ అనే కాకుండా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎవరి గురించి అయినా ఆలోచించి ఎవరి దగ్గరికైనా వెళ్ళి తను సజెస్ట్ చేసే విధానం, ఇదంతా కూడా నాకు కళ్యాణ్ విషయంలో నచ్చింది. నాకు తను విన్నర్ అయితే బాగుంటుంది, చాలామంది హ్యాపీ అవుతారు, ఒక జెన్యూన్ పర్సన్ విన్ అయ్యారు అనేది ఫీల్ అవుతారు ఈ బిగ్ బాస్ సీజన్ 9 సంబంధించి అని నాకు అనిపిస్తుంది. సో మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అంటే ఇంకా నెక్స్ట్ గేమ్ చేంజ్ అయ్యి వేరే వాళ్ళకి డెమోన్ పవన్ కూడా ఛాన్స్ ఉంది, రీతు కూడా ఛాన్స్ ఉంది, వీళ్ళు కూడా చేంజ్ అయ్యి వాళ్ళది కూడా నచ్చితే నెక్స్ట్ వీక్ మళ్ళీ మన ఒపీనియన్ అనేది చేంజ్ అవ్వచ్చు. ఇక్కడ తనూజ విషయంలో అసలు చేంజ్ అవ్వకుండా కాన్స్టెంట్గా అట్లాగే ఉంది కదా. సో ఇలా చేంజ్ అవ్వచ్చు వేరే వాళ్ళ విషయంలో కూడా. సో అలా చేంజ్ అయితే బెటర్, బాగుంటుంది అని సో నాకు అనిపిస్తుంది. సో అదే నేను చెప్తున్నాను. సో మరి మీకేమనిపిస్తుంది? నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్లో భరణి ఆర్ సంజన ఆర్ నిఖిల్ వీళ్ళ ముగ్గురు నుంచే బయటికి వెళ్తారని నాకు అనిపిస్తుంది. సో మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. విన్నర్ ఎవరు అవ్వాలని మీరు అనుకుంటున్నారు? ఈ వీక్ ఎలిమినేట్ ఎవరు అవుతారని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.